హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయికి తన మ్యారీడ్ లైఫ్ మీద ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఆశ అంటూ ఉంటుంది. అలాగే అబ్బాయిలకు కూడా ఉంటుందండి. సాధారణంగా అబ్బాయిలకి ఏంటంటే, వచ్చిన అమ్మాయి చాలా చక్కగా నా తల్లిదండ్రులతో కలిసిపోవాలి, మా అమ్మ నాన్నల్ని చాలా ప్రేమగా చూసుకోవాలి, కలిసిపోయి ఇంకా ఇంట్లో మనిషిలాగే తిరగాలి, ఇలాగా చాలా ఉంటాయన్నమాట వాళ్ళకి కూడా. బట్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసే అబ్బాయిలందరికీ నాది ఒక్క చిన్న మాట అండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవ్వండి. తన తల్లిదండ్రులకు కూడా ఒక మర్యాదనివ్వండి, ప్రేమనివ్వండి. అరే, నేను అల్లుడు అంటే నెత్తి మీద డాన్స్ చేసేవాడిని కాదు, నేను మీకు కొడుకుతో సమానం అన్న అష్యూరెన్స్ని మీరు ఇచ్చి చూపించండి. ఆ తర్వాత అమ్మాయి ఆటోమేటిక్గా మీ తల్లిదండ్రులను తన తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది. అంతేగాని అది మానేసి కొంతమంది తల్లిదండ్రులు కూడా అబ్బాయిలకి ఏం చెప్తారంటే, అరే నువ్వు అల్లుడివిరా, నువ్వు సంపాదిస్తున్నావురా, నువ్వు బోల్ డబ్బు సంపాదించుకుంటున్నావు, నువ్వు అల్లుడివి, అసలు నువ్వు మర్యాద ఇవ్వడం ఏంటి? లేదు అంటే నువ్వెందుకు చెప్పాలి వాళ్ళకి, నువ్వెందుకు మాట్లాడాలి, నువ్వు వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలి? ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ అన్నీ మాట్లాడతారు అబ్బాయి ముందు. అబ్బాయి కూడా ఇంకా ఆటోమేటిక్గా తల్లిదండ్రుల మాట, ఏ బిడ్డ అయినా సరే మొట్టమొదటిగా ఇంకా తల్లిదండ్రుల మాట వింటారు కాబట్టి అబ్సల్యూట్లీ ఇంకా ఆ మాటలే విని ఏం చేస్తారంటే వీళ్ళు మీరు మీ అత్తమామలకి మర్యాద ఇవ్వరు, ప్రేమించరు, వాళ్ళకంటూ ఒక విలువ ఇవ్వరు. సో దట్ అలాంటప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి మాత్రం మీ పేరెంట్స్కి ఎందుకు విలువిస్తుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విలువిచ్చి చూడండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా భార్య యొక్క తల్లిదండ్రులని ప్రేమించండి, గౌరవించండి, వాళ్ళకంటూ విలువ ఇవ్వండి. అది మానేసి కేవలం మీ తల్లిదండ్రులనే మిమ్మల్ని 10 నెలలు మోసి కని పెంచినట్టు, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మిషన్లో పెట్టి పెంచి పోషించినట్టుగాను బిహేవ్ చేశారనుకో, అబ్సల్యూట్లీ ఏ అమ్మాయి కూడా అత్తమామల్ని గౌరవించదు, ప్రేమించదు, చూడాలని కూడా అనుకోదు. ఆ పోతే పోయింది, ఇది మా తల్లిదండ్రులను చూసేదండి, నేను డబ్బులు సంపాదిస్తున్నా, ఈవిడ చూసేదేంటి, నా తల్లిదండ్రులకు బోల్డ్ డబ్బులు సంపాదించి నేను ఇచ్చేస్తా అని అనుకున్నారనుకో, ఎండ్ ఆఫ్ ది డే రూపాయలతో కంటే కూడా మనుషులతోనే ఎక్కువ పని ఉంటుందన్నమాట అండి. సో ఆ రోజు ఖచ్చితంగా అమ్మాయి చూడదు. మీకు ఇదంతా సొల్లు మాటలు అని అనుకుంటున్నారేమో. ఇప్పటికీ కూడా కొన్ని కేసెస్ ఏం జరుగుతున్నాయంటే, ఆడవాళ్ళు నేను అత్తగారిని మాంగారిని చూడను, ఎండ్ ఆఫ్ ది డే రోజును కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు, నేను చూడ. అదేంటమ్మా ఇలా అంటున్నావు అని పెద్దల్లో పెడుతుంటుంటే ఆమె చెప్తుంది 25 ఏళ్ల క్రితం నుంచి కూడా తన తల్లిదండ్రులని తన్నే ఆమె ఎలా సాధించిందో చెప్తూ వస్తుంది. సో ఇన్ని చేసిన ఈమెకి లాస్ట్ డే రోజు నేను ఎందుకు చేయాలండి, నేను కావాలంటే భర్తతో విడిపోతా అని 25 ఏళ్ళు సంసారం చేసిన ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు. సో దట్ మై డియర్ బ్రదర్స్, అమ్మాయి తల్లిదండ్రులని కూడా గౌరవించండి, ప్రేమించండి, మీ తల్లిదండ్రులతో పాటు సమానంగా చూపించండి. అప్పుడు కూడా అమ్మాయి చూడకపోతే అప్పుడు మాట్లాడండి, చూడకుండా ఉండారండి. ఎందుకంటే కొద్దిపాటి ప్రేమను చూసి మురిసిపోయి పొంగిపోయి మా జీవితం మొత్తం మీ చేతుల్లో పెట్టేస్తున్నాం. అటువంటప్పుడు మీరు తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మీ తల్లిదండ్రులను మేము ఎందుకు వదులుతాం చెప్పండి? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.